ఏ ఏ పుష్పాలను ఏ ఏ పత్రాలను ఎన్ని రోజుల వరకు మనం పూజలో వినియోగించుకోవచ్చు? చూసుకున్నట్లయితే పద్మాలను 3 రోజుల వరకు మనం పూజలో వినియోగించవచ్చు. తులసి దళాలను 10 రోజుల వరకు మనం పూజలో వినియోగించవచ్చు. బిల్వాలు అంటే మారేడు దళాలను 5 రోజుల వరకు పూజలో వినియోగించవచ్చు. మోదుగ పువ్వును మనము కేవలం 1 రోజు మాత్రమే పూజలో వినియోగించాలి. అంటే మోదుగ పువ్వు ఈరోజు పూజలో వినియోగిస్తే మళ్ళీ రేపు అదే మోదుగ పువ్వును వాడకూడదు. అది తీసేసి కొత్త మోదుగ పువ్వును మనం పూజలో వినియోగించాలి. అదే బిల్వాలు అనుకో, బిల్వాలు అయితే మనం ఈరోజు వాడిన బిల్వ దళాలను మళ్ళీ తీసి అవే బిల్వ దళాలను రేపు ఎల్లుండి ఇట్లా 5 రోజుల వరకు వాడుకోవచ్చు వాటిని. అదేవిధంగా తులసి దళాలు అయితే 10 రోజుల వరకు వాడుకోవచ్చు. అంటే ఇవాళ వాడిన తులసి దళాలను వాటినే తీసి మళ్ళీ రేపు ఎల్లుండి అట్లా 10 రోజుల వరకు మనము తులసి దళాలను వాడుకోవచ్చు. మోదుగ పువ్వును మాత్రం 1 రోజు మాత్రమే పూజలో వినియోగించాలి. పద్మాలు అయితే 3 రోజుల వరకు వాడుకోవచ్చు. అంటే ఇవాళ వాడిన పద్మ దళాలను మళ్ళీ తీసి వాటినే రేపు వినియోగించవచ్చు, మళ్ళీ ఎల్లుండి వినియోగించవచ్చు. అంటే 3 రోజుల వరకు కంటిన్యూగా మనము పద్మాలను వినియోగించుకోవచ్చు. అయితే అవి పాడవకుండా ఉండాలి. కొంచెం ఎండిపోయినా పర్వాలేదు, కానీ మరి బూజు పట్టి అట్లా ఉండకూడదు. అట్లా చూసుకొని మనం వాటిని వాడుకోవాలి. బూజు పట్టకూడదు. కొంచెం ఎండిపోయినా పర్వాలేదు, కానీ బూజు పట్టకూడదు. మరి ఇట్లా నల్లగా కాకూడదు, అంటే మురిగిపోయినట్టు కాకూడదు. అట్లా చూసుకొని మనం వాటిని వాడుకోవాలి.